హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో పని ఉందన్నమాట. నేను కూడా వెళ్తున్నాను. అంటే ఇప్పుడే కదా కొంచెం టైం పట్టుద్ది. అండ్ ఈరోజు మా ఇంటికి ఒక స్పెషల్ వ్యక్తి వస్తున్నారు. ఎవరు ఏంటనేది వీడియో చూస్తూ ఉండండి. చెప్తాను ఎవరు అనేది మీకు. ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు శాన్వి పాప అయితే పడుకుంది. టైం వచ్చేసి సాయంత్రం 3 అయిందనమాట. మాస్టర్ అయితే 5 ఇన్స్టిట్యూట్కి రావాలని చెప్పారు. సో త్వరగా ఇంట్లో ఎలాగో శాన్వి పడుకుంది కాబట్టి త్వరగా ఇంట్లో పని చేసేసుకుని ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోదాము. అంటే బుక్స్ కొన్ని పార్సల్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట. సో నేను కూడా వెళ్తున్నాను పార్సల్ చేయడానికి. అంటే మీరెందుకు చేయటం అనుకోవచ్చు, కానీ మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. సో అందులో నాకు ఇట్లాంటి అన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అన్నిట్లో నేను చేయాలి అన్నట్టు ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్కి అయితే త్వరగా పని చేసుకుని ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంటికి ఇవాళ ఎవరు వస్తున్నారు కూడా మీతో చెప్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, నా కోసం ఎవరన్నా ఎదురు చూస్తారో లేదో తెలియదు, కానీ నా కోసం ఎప్పుడు ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇవన్నమాట. ఇవి ఎప్పుడు నా కోసం వంటగదిలో ఎదురు చూస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎప్పుడు నా కోసం ఎదురు చూస్తాయి అనమాట. నేను అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు అవన్నీ కరిగేసేయాలి. ఇంక ఈరోజు ఇక్కడ పప్పు పోసాను అనమాట. ఇవి వచ్చేసి గుళ్ళు కాదు, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు కదా అప్పుడు మా నాన్న, ఆ మినపప్పు అనమాట. ఇవి నాకు ఎంత కష్టమో తెలుసా, నాకు అస్సలు కడగటం రాదు. అయినా కానీ సరే తప్పదు, ఇవి పోసినప్పుడు తప్పదు కదా, ఇంటి దగ్గర నుంచి వచ్చిన పప్పు కదా. ఇవైతే ఇడ్లీకి పోసాను అనమాట. ఇంక ఇడ్లీ పిండికి పోసాను. అవి కడగాలి ఫస్ట్. ఇవి కడిగేసి పిండి వేసేసి ఒక్కసారి అన్నీ కలిపేసి గిన్నెలు అయితే తోమేస్తాను అనమాట. ఈలోపు శాన్వి పాపలు ఎగకుండా ఉంటే చాలా పళ్ళన్నీ ప్రశాంతంగా అయిపోతాయి అనమాట. సర్లేండి, ప్రతిసారి గిన్నెలు తోముతున్నాయి ఏం చూపిస్తాను వీడియోలో. నేనైతే పని చేసేసుకుంటాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేస్తాను. చూస్తూనే ఉండండి, వెళ్ళిపోవాకండి. ఇంకా మేము బయలుదేరేటప్పటికి ఇన్స్టిట్యూట్కి ఫుల్ వర్షం అయితే పడుతుంది. వర్షంలోనే ఇంక ఇలా ముసుగు వేసుకుని ఆటోలో అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాం అనమాట. రాగానే శాన్వి పాప చూడండి కింద దిగి హడావిడైతే స్టార్ట్ చేసేసింది. ఏబిసిడీలు రాయ్, అందట్లేదా? రాయ్, ఏబిసిడీలు రాయాలి. కూర్చోవాలండి నేను. ఏంటి అరుస్తున్నావు? నిజంగానే నువ్వు పెద్ద టీచర్లా ఫీల్ అయిపోతున్నావు ఏంటి? అబ్బో, పాఠం చెప్తూ అరుస్తున్నావు. శాన్వి ఏంటి? సరే కూర్చుంటున్నాను. సర్లే కూర్చుంటున్నా. చెప్పు, ఏబిసిడీలు చెప్పు. అమ్మో అరుస్తుంది, లెసన్ చెప్తా. ఇంకే ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసానమాట. మా చెర్రీ అయితే పాపం కింద నుంచి బుక్స్ అన్నీ సెకండ్ ఫ్లోర్కి మోస్తున్నాడు. కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. మొత్తం మా చెర్రీ ఏం మోయలేదులేండి, కొంచెం వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బుక్స్ అన్నీ అయితే ఈరోజు పార్సల్ చేయాలి. మాస్టర్ వాళ్ళు అయితే కింద ఫ్లోర్లో ఉన్నారు, మేమైతే పైకి వచ్చి చూస్తున్నాము. ఇవేనండి మన శ్రీనిధి ఎక్సలెన్స్ బుక్స్. చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, భలే ఉన్నాయి. కొత్త బుక్స్ స్మెల్ కూడా భలే ఉంటుంది కదా. ఇవన్నీ సెట్లుగా డివైడ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ అన్నీ మనం ఇప్పుడు పార్సల్ చేయాలి. 200 బుక్స్ పార్సల్ చేయాలన్నమాట 1 డేలో. ఇంకా ఇవే కాదు, లోపల రూమ్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఉండండి. ఇదంతా మన కోచింగ్ సెంటర్. ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ అన్నీ కూడా మొత్తం పార్సల్ చేయాల్సిన బుక్స్ అనమాట. ఇవన్నీ మా వల్ల అయితే చేయటం కాదు, కొంచెం స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేశారు. ఇంకో స్పెషల్ పర్సన్ వస్తారు అని చెప్పాను కదా వీడియోలో, అది ఎవరో కాదండి, మా అమ్మ స్పెషల్ పర్సన్ ఏంటి అని అనుకోవచ్చు. అమ్మ ఎప్పటికైనా స్పెషలే కదా, అందుకే అన్నాను స్పెషల్ పర్సన్ అని. అమ్మ కూడా వచ్చిందనమాట. అంటే ఊరికనే వచ్చింది. ఇంకా ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాము. ఇంక ఇక్కడ నేనే కాదండి, మా పక్క రూమ్లో స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ రోజు యాక్చువల్గా స్టూడెంట్స్ హెల్ప్ చేయకపోతే మా వల్ల అయితే అయ్యేది కాదనమాట. 1 డేలో ఇన్ని బుక్స్ డిస్పాచ్ చేయడం అనేది వాళ్ళ హెల్ప్ చేయడం వల్లే ఇవన్నీ కంప్లీట్ చేయగలిగామన్నమాట. వాళ్ళందరినీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే సిగ్గుపడతారేమోనని చెప్పి వీడియో అయితే నేను తీయలేదు. ఇంకా మా చెర్రీ అయితే నేను చేస్తున్నాయి అన్నీ చూస్తున్నాడు. ఇలా కవర్తో బైండింగ్ చేసిన తర్వాత మళ్ళీ పార్సిల్ చేయాలి. తర్వాత నైట్ అయిపోయింది, మేము వచ్చేటప్పటికి 10 అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇది తర్వాత రోజు మార్నింగ్. శాన్వి పాప వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటుంది. పైన నుంచో పెడితే ఆ డబ్బాలో పప్పులన్నీ తీసి వాళ్ళ అమ్మమ్మకైతే తినిపిస్తుంది అనమాట.
ఆడుకుంటుంది చక్కగా. నైట్ వచ్చేటప్పుడు లేట్ అయిపోయేసరికి తినేసి పడుకున్నాం అనమాట. ఇంకా వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు, కొంచెం బాగా అలసిపోయాము. ఇంకా చెర్రీకి ఆ రోజు స్కూల్ ఉందని చెప్పేసి, యాక్చువల్గా ఆ రోజు స్కూల్ లేదు కానీ స్కూల్ ఉందని చెప్పేసి తెలియక రెడీ అవుతున్నాము. అమ్మ అయితే స్నానం చేసే ముందు ఒకసారి కొబ్బరి నూనె రాస్తుంది చెర్రీకి. అలాగే టిఫిన్ కూడా చేసేసాడు. అమ్మ వచ్చింది కానీ ఉండదన్నమాట, మళ్ళీ వెంటనే వెళ్ళిపోద్ది. వచ్చినా కానీ వాళ్ళు ఉండరు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అమ్మ ఊరు నుంచి వస్తూ నా కోసం ఏం తీసుకొచ్చిందంటే పెరుగు వడలండి, పెరుగు ఆవళ్ళు అంటారు కదా, అవి వేసుకొచ్చింది. ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల తినేసి పడుకున్నాం కానీ ఇవైతే తినలేకపోయాము, ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా మాకు ఇష్టమైన జున్ను అండి, మాస్టర్కి అయితే చాలా ఇష్టం జున్ను. ఇంటి దగ్గర వండి తీసుకొచ్చేసింది అనమాట. మాస్టర్కే కాదు, జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. ఇంకా జున్ను అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే ఎప్పటిలాగే పచ్చళ్ళు అనమాట, మామిడికాయ పచ్చడి అంతకుముందు తీసుకొచ్చింది అయిపోవస్తుంది, మళ్ళీ అందుకోసం ఇంకో డబ్బా తీసుకొచ్చింది అనమాట. ఇలా వస్తూ ఉన్నప్పుడల్లా తీసుకొస్తూ ఉంటుంది, ఒక్కసారే కాకుండా. ఇంకా వీడియో అయితే అది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని ఒకసారి లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.